హలో గాయ్స్, శుభోదయం అందరికీ. ఇవాళ మూలపాడు ట్రెక్కింగ్ చేయబోతున్నామండి. లాస్ట్ వీడియోలో చూపించాం కదా, సరౌండింగ్స్ చూశారు కదా. ఇవాళ మెయిన్ ట్రెక్కింగ్ చూడబోతున్నాము. కమాన్, లెట్స్ స్టార్ట్ ది వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఏవైతే వీడియోస్ నేను పెడతానో అవి మీకు చేరువవుతాయి. కమాన్, లెట్స్ స్టార్ట్. ట్రెక్కింగ్ ఇన్స్ట్రక్షన్స్ గైడ్ వచ్చేసారండి. మాకు గైడ్ తీసుకెళ్తారన్నమాట లోపలికి. మాకు కొత్త ప్లేస్ కదా, కాబట్టి ఎక్కడెక్కడ తిరగాలో ట్రెక్కింగ్ చేయాలో చూపిస్తాడు. ఆయన ఫాలో అవుతున్నాము. మొత్తం ట్రెక్కింగ్ కలిసి 3 కిలోమీటర్స్ ఉంటుందండి. 3 కిలోమీటర్స్ వరకు వెళ్ళాలి, ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. అక్కడ రాళ్ళు రప్పలు అన్నీ ఉంటాయి, అవన్నీ దాటుకొని వెళ్ళాలి. అందరూ చాలా యాంగ్జైటీగా ఉన్నారండి. ఎప్పుడెప్పుడు చేరుకోవాలి, ఎప్పుడెప్పుడు చూడాలి ప్లేస్ అని చెప్పేసి. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళటం ఇది, కాబట్టి నాకు కూడా చాలా యాంగ్జైటీగా ఉంది. ఇక్కడ చూడండి, వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో. ఇక్కడ చేపలు కూడా ఉంటాయి, చిన్న చిన్న చేపలు. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ వాటర్ ఎక్కువ ఉన్నాయండి. మౌంటైన్స్లోంచి వస్తూ ఉంటాయి, రాక్స్లోంచి. ముందు ముందు వీడియోస్లో చూస్తూ ఉంటారు. చూడండి ఎంత చక్కగా ఉందో. వాటర్ క్రిస్టల్ క్లియర్గా ఉందండి. అంటే ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందంటే లోపల చేపలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారండి, ఎందుకంటే సెల్ఫీలు దిగుతూ ఉన్నారు. ఒక పక్క నేను షూట్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఎవ్వరు హడావిలు, కొన్ని మంది రోజు గబాన్ లోపలికి వెళ్ళి చూడాలి అని చెప్పేసి యాంగ్జైటీతో ఉన్నారు. కాబట్టి వెళ్ళిపోతాము. చుట్టూరు చూసినట్టయితే బ్యాంబూ స్టిక్స్ ఎక్కువ ఉన్నాయండి. బ్యాంబూ ట్రీస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. జంగల్ అంటే అలాగే ఉంటుంది కదా. మేము వెళ్ళేటప్పుడు డిహైడ్రేట్ అవ్వకుండా ఓఆర్ఎస్ కూడా తీసుకున్నామండి. దాంతోపాటు ఒక ఆరెంజ్ కూడా తీసుకున్నాము. వాటర్ బాటిల్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి, ఎందుకంటే వాటర్ మధ్యలో ఎక్కడ దొరకదు కాబట్టి. ఎవరు వాటర్ బాటిల్స్ వాళ్ళు పట్టుకొని వెళ్ళాలి. చూడండి ఎంత పెద్ద చెట్టు. ఇక 1 2 3 హియర్ వి గో. చూడండి ఎంత చక్కగా ఉందో. ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాము. నడుస్తూ వెళ్తూ ఉన్నాం. మేము గైడ్ సలహాతో వెళ్తూ ఉన్నామండి. ఇక్కడ ప్లాంట్స్ ఏమి టచ్ చేయకూడదని చెప్పారు, ఎందుకంటే పాయిజనస్ ప్లాంట్స్ కూడా ఉంటాయి కాబట్టి. స్పైడర్స్ ఉంటాయి, ఎక్కకుండా ఉండాలని. ఫుల్ హ్యాండ్స్ వేసుకురమ్మన్నారు. ప్లస్ ఇక్కడ ట్రీస్ ఏమి టచ్ చేయకూడదని చెప్పేసి అంటూ ఉన్నారు. ముందుండే వాళ్ళు వెనకాల వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ వెళ్తూ ఉండాలండి. ఇక్కడ బ్యాంబూ స్టిక్స్ మాకు దొరికాయి, అంటే కట్ చేసి పెట్టారన్నమాట. దాని సపోర్ట్తో రాక్స్ పైకి ఎక్కగలిగామండి. చాలా బాగుంది, చక్కగా ఉంది. కాకపోతే చాలా ఎనర్జీగా ఉండాలి. కాబట్టి మధ్య మధ్యలో ఏదో తింటూ తాగుతూ ఉంటే మనకి ఎనర్జీ వస్తుంది. అందరము సింగిల్ లైన్లో వెళ్ళామండి, ఎందుకంటే తప్పిపోతారు. అప్పుడప్పుడు తప్పిపోతే ఇంకా మనకి జంగల్లో ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి మేమంతా ఒకే దగ్గరతో వెళ్తూ ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే వాటరు చాలా పాచిపెట్టి ఉన్నాయండి. స్లిప్పరీగా ఉన్నాయి, జాగ్రత్తగా దాటాలి. కాకపోతే కొన్నిసార్లు పడిపోయే ఛాన్స్ ఉంది. ఒక మాట చెప్పాలంటే బ్యాంబూ స్టిక్స్ వల్లే చాలా సపోర్ట్ వచ్చిందండి, సపోర్ట్ దొరికింది. లేకపోతే మా వల్ల అయ్యేది కాదు రాక్స్ క్లైంబ్ చేస్తానికి. సగం కంటే ఎక్కువ వచ్చాం. రండి. మంగతల్లి చూసారు కదా, ఫస్ట్లో మామూలుగా ఉందండి, మామూలు రోడ్ లాగే ఉంటుంది. కాకపోతే లీవ్స్ అని కూడా ఉంటాయి. ఇప్పుడేమో రాక్స్ ఉంటాయి మధ్య మధ్యలో, అవి దాటుకుంటూ వెళ్తూ ఉండాలి. నేనైతే అరగంట క్లైంబ్ చేసినాక అలుపు వచ్చేసిందండి. కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాము. ట్రెక్కింగ్ చేసేటప్పుడు దీంట్లో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, చిన్నపిల్లకాయలు అందరూ ఉన్నారండి. ట్రెక్కింగ్ చేస్తానికి వచ్చేసారు. అదిగో జాగ్రత్త, ఆకుల మీద వేయొద్దు, ఎండు ఆకుల మీద. అదిగో ఇంకెవరు లేరు. ఓకే, కమ్. ఎనర్జీ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయండి పోయే కొద్దీ, కాబట్టి రెస్ట్ తీసుకుంటున్నారు చాలామంది. ఎనర్జీ లెవెల్స్ తక్కువైపోతూ ఉంటాయి. ఇక్కడ అయితే వాటర్ అయితే ఎంత కూల్గా ఉందంటే
సూపర్గా ఉందండి. అన్నీ రిలాక్స్ అయిపోతాయి మనకి. కాళ్ళు నొప్పులు అన్నీ పోతాయన్నమాట. అంత కూల్గా ఉన్నాయి వాటర్. కాబట్టి అందరూ వాటర్లో కాళ్ళు పెట్టి చూస్తూ ఉన్నారు. చేపలు కూడా వస్తాయి. ఫిష్ స్పా ఎప్పుడైనా విన్నారా? అలా అనిపిస్తుంది. చేపలన్నీ వస్తాయి కదండి, అలా ఆ చేపలన్నీ వచ్చి మన కాళ్ళు కొరుకుతూ ఉంటాయన్నమాట. అంటే డెడ్ సెల్స్ కొరుకుతూ ఉంటాయన్నమాట, తినేస్తూ ఉంటాయి. చాలా చక్కగా అనిపిస్తుంది ఆ అనుభూతి. చేంజ్ కావాలి, ఓన్లీ ఆన్ క్యాష్, నాట్ ఫోన్ పే. సార్ ఎవరు వెంకటేశ్వర కాదు మేడం, బస్సులో వస్తే అడిచిండు 100 సార్లు అడిచాం, పట్టించుకోలేదు. ఇప్పుడు ఏమో ఇక్కడ కూర్చొని వస్తే అడిస్తామంటున్నారు. మార్నింగ్ 11కి అట్లా వెళ్ళామండి లోపలికి నడుచుకుంటూ. వచ్చే లోపలికి 6 అయింది టైము. చాలా లేట్ అయిపోయింది. ట్రెక్కింగ్ 3 కిలోమీటర్స్ వరకే అండి పర్మిషన్. తర్వాత పర్మిషన్ నాట్ అలౌడ్, ఎందుకంటే పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కాబట్టి నాట్ అలౌడ్ అనమాట. మేము వెనకాల తిరిగేసి వచ్చేసాము. ఇక్కడ అయితే గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఫోటో కూడా దిగుతూ ఉన్నారండి. చాలా చక్కగా అనిపించింది. ఏ చోటుకి వెళ్ళినా ఫోటోలు తీసుకోవటం మంచిదండి, ఎందుకంటే గుర్తుగా ఉంటాయి మనకి. మళ్ళీ ఈ ప్లేస్కి రాలేం కదా, ఒకసారి వెళ్ళినప్పుడు ఫోటోలు దిగితే చాలా మంచిగా అనిపిస్తుంది మనకి. అంటే గుర్తు వస్తూ ఉంటుంది అన్నమాట ఈ ప్లేస్కి వెళ్ళామని చెప్పేసి. అంతే అండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.